రైల్వేలో సరికొత్త విప్లవం మొదలైంది. ప్రధాని మోదీ గారి దూరదృష్టితో రూపొందిన నమో భారత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 2900 కిలోమీటర్ల మేర విస్తరిస్తూ నగరాల మధ్య దూరాన్ని చెరిపివేస్తోంది. అత్యంత వేగంతో దూసుకెళ్లే ఈ హైస్పీడ్ రైళ్లు సామాన్యుడి ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా మహిళా సాధికారతకు బాటలేస్తున్నాయి. ఈ రైళ్ల ఆపరేటర్లుగా 35% మంది కంటే ఎక్కువ మహిళలే ఉండనున్నారు. అలాగే పర్యావరణ హితంగా రైళ్లు నడవనున్నాయి. ఈ మెగా గ్రిడ్ కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాలకు కూడా సరికొత్త జవజీవాలను అందిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ మరియు విజయవాడ కారిడార్ల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో పారిశ్రామిక వృద్ధి పరుగులు తీయబోతోంది. అమరావతి, విజయవాడ వంటి నగరాల మధ్య వేగవంతమైన రవాణా వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపరటమే కాకుండా సామాన్యులకు ట్రాఫిక్ కష్టాల నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మోదీ ప్రభుత్వ సంకల్పంతో 100 కిలోమీటర్ల దూరం కేవలం 60 నిమిషాల్లోనే పూర్తయ్యే రోజులు వచ్చేశాయి. ఇది నవ భారత వేగం. ఇది సామాన్యుడి విజయం.